అధికార మదంతో భూదందాలకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని బోమ్రాజ్పేటలో రైతుల భూములను అక్రమంగా సొంతం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే దోపిడీ అని, అసలు 22A ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. వాస్తవ భూ యజమానులకు తెలియకుండానే రాత్రికి రాత్రే భూముల యజమానుల పేర్లు ఎలా మారిపోతున్నాయని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల భూదందాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న బోమ్రాజ్పేట రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ భూదందాలకు సహకరిస్తున్న ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పొలాలను గత 60-70 సంవత్సరాల సంధి కూడా వాళ్ళు పట్టాతోటి వ్యవసాయం చేసుకునే రైతులను ఇప్పుడు ఒక దొంగలు పడ్డట్టు పడి ఆ ల్యాండ్ అంతా కూడా 1049 ఎకరాలు ఏదో పాత పేరు చెప్పి దోసుకుందామని ఈ గవర్నమెంట్ వస్తున్నందుకు దీనికి అందరినీ కూడా రైతులను కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా రైతులు వెంబడి మేము ఉంటాం. మన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వద్దుగా బాధలే బాధలు, బాధలే బాధలు, కబ్జలే కబ్జలు, కబ్జలే కబ్జలు. ధరణి ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఆ భూమిని కాపాడడం వాళ్ళు కూడా భరోసాతో ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా భూభారత్ వచ్చింది. భూభారత్ అంతేంది, కొత్తగా కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చింది. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? ఇంతమందిని అల్లకల్లోలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A. మళ్ళా వాళ్ళే ఎంఆర్ఓ తానికెళ్ళి, ఆర్డీఓ తానికెళ్ళి, కలెక్టర్ తానికెళ్ళి, మంత్రి ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి వస్తలేదు. ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ, ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. ఎట్లా మాయం చేసిరు ఈ భూమి? పాస్బుక్ 1975లో ఉంది, 50,000 అయిపోయింది పాస్బుక్ వచ్చి, ప్రొసీడింగ్ వచ్చి. అప్పటి సంది వ్యవసాయం చేసుకుంటుండ్రు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలోనే పాస్బుక్ అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మారుతుంది? అంతా చూస్తుండగానే పగడి దొంగల లెక్క లూటీ చేస్తారా? ఈ భూములనంతా మాయం చేసేస్తారా? భూములనంతా పేరు మార్చేస్తారా? భూములనంతా దయచేసి నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ చేయాలి, ఈ రైతులను కాపాడాలి, ఈ భూములను కాపాడాలి. బొమ్మిరాజ్పేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మా కేటీఆర్ ఉంటాడు. మేము వాళ్ళకి అండా నిలబడతాం. ఎవడు వస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని. ఒక్క గుంట, ఒక్క భూమి కూడా ఇవ్వం వాళ్ళకి. ఎవడు వస్తాడో చూస్తాం. ఈ ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ గాని వీళ్ళంతా మోసం చేసి ప్రభుత్వానికి కకృతి పడి వీళ్ళు రాత్రి పేరు మార్చుతున్నారు. వీళ్ళందరినీ వీళ్ళని కూడా భర్తం. ఎందుకంటే ఎవరిని ఇడిచేదే లేదు.